గ్రేటర్ హైదరాబాద్లో లక్ష ఇండ్లను చూపిస్తామన్న ప్రభుత్వం ఇండ్లు చూపించలేక పారిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన అర్ధాంతరంగా ఆగిపోవడం, చూపించలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లిపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అయిందని భట్టి ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రెడీగా ఉన్నాయని, ఎన్నికలు అవ్వగానే పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని భట్టి విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై వివిధ సందర్భాల్లో సభల్లో మాట్లాడిన మాటలను భట్టి మీడియాకు చూపించారు. ఇళ్ళు 4,000 ప్రతి శాసనసభ నియోజకవర్గానికి వాళ్ళు చెప్పిన లెక్క. 86,000 ఇళ్ళు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండాలి. 150 డివిజన్లో వీళ్ళు నాకు చేసుకొని చూపిస్తా అని చెప్పినటువంటి ఇళ్ళు కేవలం 3,428 ఇళ్ళు మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ మంత్రివర్యులు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శాసనసభలో ఛాలెంజ్ చేసి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పక్షంలో, అంటే నాతో పాటు హనుమంతరావు గారు కూడా వచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చారు, రాష్ట్ర విభజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కూడా ఉన్నారు, ప్రీతం గారు, అట్లాగే ఎన్ఎస్యూ అధ్యక్షులు వెంకట్ గారు కూడా ఉన్నారు, ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఉన్నారు, మిగతా చాలామంది నాయకులు, విక్రమ్ గౌడ్ గారు కూడా ఉన్నారు, చాలామంది నాయకులు నాతో వచ్చారు. మేమందరం మీడియా సమక్షంలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అంతా మాతో వచ్చింది. ఆ రోజన్నీ చూసాం. మీ సమక్షంలో మంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చెప్పినటువంటి లెక్క, ఆ స్థలాల పేర్లు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పినటువంటి లెక్కే కేవలం 3,428 వాళ్ళు చూపించినటువంటి ప్రదేశాలు జియాగూడ, గోడెక కబర్, కట్టెల మండి, ఇందిరాగాంధీ కాలనీ, బన్సీలాల్పేట్, మారేడుపల్లి. నేను ఆ రోజు అడిగా మంత్రి గారిని, చెప్పండి అంటే మీరు 1,00,000 ఇళ్ళు చూపించిన తర్వాత నేను మీడియాతో మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడటం ఎందుకు, మీరు 1,00,000 ఇళ్ళు చూపిస్తా అన్నారు కదా, ఇళ్ళన్నీ చూపించిన తర్వాత నేను అసలు విషయం ఏంటో చెప్తానని చెప్పి ఈరోజు మాత్రం చూపించింది మీరు 3,428 ఇళ్ళు మాత్రమే. మరి 3,428 ఇళ్ళు 1,00,000 ఇళ్ళకి సమానం కాదు కదా, మిగతా ఇళ్ళు ఎప్పుడు చూపిస్తానంటే రేపు చూపిస్తా ఉన్నారు. ఫైన్. 18వ తారీఖు మళ్ళీ ఈ ఇల్లు మొత్తం సరే 24 కాన్స్టిట్యున్సీస్లో 86,000 ఇళ్ళు ఉండాల్సింది, 96,000 ఇళ్ళు ఉండాల్సింది. చివరికి 5 నియోజకవర్గాలు తిప్పి మాకు 3,428 ఇళ్ళు చూపించేశారు. 96,000 ఇళ్ళకి కేవలం 3,428 ఇళ్ళు మాత్రమే హైదరాబాద్ నగరంలో చూపించారు. చూపించి వదిలేసి తెల్లారే వచ్చేసి మళ్ళీ పోయి చూసొద్దాం పదండి, ఫైన్ పదండి అని బయలుదేరాం. మళ్ళీ బయలుదేరే ముందు మీడియా మిత్రులు చాలామంది అక్కడ ఉండి మంత్రి గారిని అడిగారు, సార్ ఎక్కడ చూపిస్తున్నారు మీరు, గ్రేటర్లోనే చూపిస్తున్నారు అంటే, ఎస్ గ్రేటర్లోనే చూపిస్తున్నాం అని చెప్పారు. గ్రేటర్లో అంటే సరే పదండి అన్న. అందరూ కార్లు ఎక్కించుకున్నారు, మేము వారి వెనక ఫాలో అయ్యాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకెళ్ళి తుక్కుగూడ మున్సిపాలిటీ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలో కట్టినటువంటి మాంకాల్ గ్రామంలో కట్టిన 2,016 ఇళ్లను చూపించాం. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 4,000 ఇళ్ళు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీరు చూపించే ఈ 2,016 ఇళ్ళు మరి మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళకి శాంక్షన్ చేసిన 4,000 శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 2,016. ఇప్పటికే 2,000 ఇళ్ళు వాళ్ళకి తక్కువ ఉన్నాయి. మళ్ళీ తుక్కుగూడ మున్సిపాలిటీ అప్పుడు కూడా ఎన్నికల సందర్భంలో ఈ ఇల్లు మాకు మున్సిపాలిటీ గెలిపిస్తే మీకే ఇల్లు ఇస్తాం అని వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు శాసనసభ అయిపోయింది, మున్సిపాలిటీ తుక్కుగూడ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు వదిలేసి ఇవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తామని చెప్తా ఉన్నారు. అనంలోనే అక్కడ ఉన్నోళ్ళు ఇవి మా ఇల్లు కదా మీకు ఎట్లా ఇస్తారా అన్నారు వాళ్ళు. సరే మీరు వాళ్ళందరే కాదని, సరే వాళ్ళు ఓట్లు అయిపోయినాయి కదా, మీకు మీరు గెలిచారు, పని అయిపోయింది మీకు, అవి కాదని ఇక్కడ ఇద్దామన్నా అవి 2,016 ఇళ్ళు మాత్రమే.
ఇంతేనా అంటే లేదు లేదు ఇంకోటి ఉందని తీసుకుపోయారు ఇంకో దగ్గరికి. ఎక్కడికి? మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ. అక్కడ దేపై చూపించి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆడడం తిరిగారు. మా ఇదేంది, ఇది మాది కదా. పోయినసారి మేడ్చల్ ఎన్నికలు జరిగినప్పుడు ఆ మేడ్చల్ ఎన్నికల్లో 5,30,000 మంది ఆడ ఉన్నటువంటి వాళ్ళు నాగరం ఏంటి ఆ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో 5,30,000 మంది ఓటర్లకి ఈ ఇళ్ళే అన్నీ చూపించి మాకు ఓట్లేయండి మీకు ఈ ఇళ్ళు అన్నీ పంచుతామని చెప్పారు. ఆ తర్వాత నగరం మున్సిపాలిటీ జరిగినప్పుడు కూడా ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పేదోళ్ళందరికీ ఇళ్ళు పంచుతున్నా మాకు ఓట్లేయండి అని అప్పుడు పాపం గడిపేసుకున్నారు. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రెండు అయిపోయినాయి, పని అయిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, ఇవి వాళ్ళకే ఇస్తామని మళ్ళీ చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏందని అడిగాం. ఇది గ్రేటర్ హైదరాబాద్లో లేదు కదా అన్నాం. సరే అయినా మీరు దీంట్లోనే కలుపుతా అని చూపిస్తా అంటే ఇక్కడ ఉన్నది ఒక 6,240 ఇళ్ళు. మొత్తం కలిపితే ఆ ఇళ్ళు ఈ ఇళ్ళు కలిపితే ఇంకోటి ఏదో చూపిస్తామని చెప్పారు. పోదాం పదండి అంటే అక్కడ వారు ఏం చేశారు, మీరంతా మీకు చూపించాం, మీరు అన్ని లెక్కలు రాసుకుంటున్నారు, మీడియా వాళ్ళంతా రాష్ట్రానికి సంబంధించిన మీడియా అంతా మీతో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎప్పటికప్పుడు లెక్కలన్నీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇవన్నీ బయటకు పోతున్నాయి, మేము చూపించాం, మాకు వేరే పనులు ఉన్నాయి, మేము వెళ్ళిపోతాం, మీకు కాగితాలు ఇస్తాం, లెక్కిస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. అరే అదేంటన్నా 1,00,000 చూపిస్తా అన్నారు కదా, 1,00,000 చూపించకుండా మరి మీరు వెళ్ళిపోతే ఎట్లా అంటే మీరు చెప్తా ఉన్నారు హైదరాబాద్ నగరంలో కట్టలేదు, స్థలాలు లేక మేము బయట కట్టే ఉంటే స్థలాలు ఉన్నాయని మేము చెప్పాం. మీరు ఉన్నాయంటున్నారు కదా, స్థలాలు చూపించండి, మేము హైదరాబాద్ నగరంలో కడతాం, ఇప్పుడు మాత్రం మీకేం చూపించాం, మేము వెళ్ళిపోతున్నాం అని గౌరవ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, మరో మంత్రి గారు మల్లారెడ్డి గారు, మేయర్ గారు ముగ్గురు కలిసి హడావుడిగా కార్లు వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 40 నిమిషాలు అక్కడే ఉన్నాం. ఏమన్నా ఆగి మళ్ళీ ఇంటికి వస్తారేమో, మన 1,00,000 ఇళ్ళు చూపిస్తా అన్నారు కదా, మరి మనం వెయిట్ చేద్దాం, వాళ్ళు ఏమైనా మనసు మార్చుకొని వెనక్కి వస్తారేమో అని 40-50 నిమిషాలు అక్కడే ఉన్నాం. ఉండి మీడియా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నాం. లేదండి ఉలుకు లేదు, పలుకు లేదు, మాట లేదు, ముచ్చట లేదు, వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోయి చివరికి మేము చూపించామని చెప్తా ఉన్నాం. అంటే నేను చాలా స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు 1,00,000 ఇళ్ళు చూపిస్తా అని చెప్పి మధ్యలో ఈ రకంగా మమ్మల్ని తీసుకొని వచ్చి ఇళ్ళ దగ్గర తీసుకొని వచ్చి కేవలం హైదరాబాద్ నగరంలో 3,428 ఇళ్ళు మాత్రమే చూపించేసి మేము 1,00,000 ఇళ్ళు కట్టేశాం, వాళ్ళు చూడలేకపోతున్నారు. అంటే నేను చూడకపోవట్లేదు, నువ్వు చూపించేటప్పుడు నువ్వు ఉంటే, నీ అధికారులు ఉంటే, మీడియా రాష్ట్ర మీడియా అంతా ఉండే, మేము కూడా ఉంటే, అందరు చూసిన లెక్కనే, అందరు రాసిన లెక్కనే, ఈ లెక్క కూడా మీరు చెప్తే రాసుకున్న లెక్కనే. ఇంత మించి మీరు హైదరాబాద్ నగరంలో కట్టిన ఏమీ లేవు. ఎంతకాలం ఈ రకంగా మోసం చేస్తారు మీరు? ఆ లాస్ట్ క్లిప్ కూడా అమ్మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిపోయింది. ఏం చెప్పి వెళ్ళారు? అన్ని లొకేషన్స్ హైదరాబాద్ లో 100 ఎకరాల స్థలం ఉందన్నారు. మీరు రేపటి నుంచి ఎక్కడికి స్థలాలు అక్కడ ఇదండి. వీరు చివరికి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తోక ముడిచి 1,00,000 ఇళ్ళు లేవు, మేము చూపిలేవు అని వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. ఎంతకాలం ఎట్లా రాష్ట్ర నగర ప్రజల్ని ఎన్నికలు వస్తే చాలు పాపం వాళ్ళ అవసరాన్ని మీ ఓటుగా మార్చుకోవటం కోసం మానవత్వం లేనటువంటి ప్రభుత్వంగా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భంలో చేసే ప్రక్రియ ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు గత మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఫౌండేషన్ స్టోన్స్ వేశారో 4,000 ఇళ్ళు కట్టిస్తానని వేసిన సమాచారం అంతా మొత్తం బయటికి తీస్తా ఉన్నాం. తీసి రాష్ట్ర ప్రజలకు అసలు వాస్తవ విషయాలు తెలియాలి. మీరు ఛాలెంజ్ చేసి ఇంటికి వస్తే, నేను వెళ్ళింది కూడా అందుకే, ఒట్టి ఛాలెంజ్ చేసి ఇంటికి వచ్చేసి వదిలేస్తే ఇది కరెక్ట్ కాదు. అసలు వాస్తవ విషయాలు పేద ప్రజలకు తెలియాలా, ఎంతకాలం వీళ్ళు ఇట్లా మోసం చేస్తారు, ఈ విషయాలు బయటికి తెలియాలనే ఉద్దేశంతో వెళ్ళాం. మీ అందరి సమక్షంలోనే
వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. కేవలం హైదరాబాద్లో 3,428 ఇళ్ళు తప్ప ఏమి కట్టలేదు. బయట మిగతా జిల్లాల్లో కట్టిన ఇళ్ళని హైదరాబాద్ చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను వారికి కూడా అది కూడా చెప్పాను, మీరు జిల్లాలో చూపిస్తా అంటే రైట్, జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీరు చెప్పిన ఇళ్ల సంఖ్య ఎంత, లక్షల సంఖ్య ఎంత, ఆ సంఖ్య తీసుకొని అన్ని జిల్లాలు తిరిగొద్దాం, ఎన్ని కట్టారో అవి కూడా చూద్దాం అని చెప్పారు. లేదని వదిలేసి వెళ్ళిపోయారు. ఇది చూడండి, ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డివిజన్ జూబ్లీ హిల్స్, బస్తీ అంబేద్కర్ నగర్ ఫ్యామిలీస్ 150 ఫ్యామిలీస్ని వెకేట్ చేయించారు 3 సంవత్సరాల క్రితం. అంటే ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు 3-4 సంవత్సరాల ముందు వెకేట్ చేయించి అక్కడ బస్తీ మేము ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎవరెవరు వేశారు? మేము ఫౌండేషన్ స్టోన్ మొదలుపెట్టిన ఇల్లు, ఖాళీ చేయించిన ఇల్లు, ఇవన్నీ ఖాళీ చేయించిన ఇల్లు ఏ స్టేజ్లో ఉన్నాయో చూడండి. ఇప్పుడు తీసుకొచ్చిన ఫోటో ఇది వీళ్ళు నగరంలో హైదరాబాద్లో కడతా అని చెప్పి ఫౌండేషన్ ఇచ్చిన ఇల్లు. స్థలాలు లేవు, మేము కట్టలేదని అన్నాడు కదా. ఈ స్థలాలు ఇక్కడ ఖాళీ చేయించినవి. పాపం 4 సంవత్సరాల నుంచి ఇల్లు లేక మీరు ఖాళీ చేపిస్తే ఆ ఇంట్లో ఉన్నోళ్ళే ఏంటి అవి అడ్డం కట్టుకొని బతుకుతూ ఉన్నారు. అక్కడ రేకులు వేసుకొని, కొంతమంది ఫ్లెక్స్లు అడ్డం కట్టుకొని ఎండకి వానకి తడుస్తూ ఉన్నారు. ఇది అంబేద్కర్ నగర్ కాలం. ఇంకోటి చూపిస్తున్నాను ఉదాహరణకి. ఇది 2015 December ఫౌండేషన్ స్టోన్ laid by TRS government at Mallepalli division, Afzal Sagar for 518 double bedroom house flats. Chief guest ఆనాటి నాయన్ నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్, శ్రీ మహమ్మద్ అలీజ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూ మినిస్టర్, శ్రీ ఎంఎస్ ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ, జాఫర్ హుస్సేన్ గారు ఎమ్మెల్యే నాంపల్లి. దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ అక్కడేసింది. ఆ స్థలం అట్లాగే ఖాళీగా ఉంది. ఇల్లు కట్టకుండా కేవలం ఈ ఫౌండేషన్ స్టోన్ తప్ప ఆడేయలేదు. ఇటువంటి నగరంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డివిజన్లో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ లెక్కలన్నీ బయటికి తీస్తాం. మేమంతా వారికి వెనకుండి ఈ లెక్కలన్నీ బయటికి తీసి హైదరాబాద్ నగర ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారో ఆ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, వీళ్ళు చేసిన మోసాలన్నింటినీ బయటపెట్టి మరొక్కసారి నగర ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. ఏమని? అయ్యా, మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని బతకటానికి తెచ్చుకున్నాం. మన వనరులు మన కోసమే ఖర్చు పెట్టుకోవడానికి తెచ్చుకున్నాం. ఇన్ని లక్షల మంది పేద కుటుంబాలు ఇల్లు లేకుండా, హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవం లేకుండా బతికేటువంటి దుస్థితిలో మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ రకంగా మీ అందరి జీవితాలతో ఆడుకుంటుంది. ఇక వద్దు, చాలు. 6.5 సంవత్సరాల అవకాశం ఇచ్చాం. ఇంకా అవమానాలకు గురి కావద్దు. మన పార్టీని, పేదల పార్టీని, ఇందిరమ్మ పార్టీని, ఏ పేదల కోసం అయితే గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి బతకటానికి, గౌరవంతో బతకటం కోసం ప్రయత్నం చేసిందో ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. హైదరాబాద్ నగర పాలన ఇందిరమ్మ రాజ్యం చేతిలో తెచ్చుకుందాం. పేదవాళ్ళకి ప్రభుత్వ డబ్బులతో, మన డబ్బులతో మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం పోగేసుకున్న మన నిధులతో ఆత్మగౌరవంతో బతుకునేటట్టు మనం అద్భుతంగా మనమే ఇల్లు కట్టుకుందాం. ఎన్ని కాలనీలు, ఎన్ని బస్తీలు ఉంటే అన్ని బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇల్లు మనమే కట్టుకుందాం. ఈ రకంగా మనల్ని మోసం చేసి ఓట్లు పొంది మోసం చేసేటువంటి ప్రభుత్వానికి మరొక్కసారి మనం అవకాశం ఇస్తే బతుకంతా ఇంకా భవిష్యత్తే ఉండదు మనకి.
మన బతుకంతా ఇబ్బందిగానే ఉంటుంది. గోరెట్టి వెంకన్న గారు చెప్పినటువంటి పాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళ ఉన్న ఇల్లు కిల్లి కొట్టుకన్నా చిన్నది, వాళ్ళ ఉన్న ఇల్లు కిల్లి కొట్టుకన్నా చిన్నదిగా ఉన్నది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఈ గరీబోళ్ళ అవసరాల్ని బాధల్ని ఆసరాగా చేసుకొని ఇంకెంతకాలం మోసం చేస్తారు కేసీఆర్ కేటీఆర్? ఇక సాగదు మీ ఆటలు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర పెద్దలందరూ ఈ నగరంలో మీరు ప్రజల్ని మోసం చేసిన విషయాలన్నింటినీ ఒక్కొక్క డివిజన్లో, ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో లెక్కలతో సహా బయటపెట్టి ప్రతి బస్తీని మేము తిరుగుతాం. అక్కడ వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఫోటోలతో సహా అక్కడ నిలబడి ఫోటోలు దిగి ప్రజలందరికీ తెలియజెప్తాం. ఈ కార్యక్రమం తప్పనిసరిగా మేము తీసుకుంటాం. ఇది ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నువ్వు వేసిన ఈ ఫౌండేషన్ స్టోన్లు వాస్తవా కాదా? నువ్వు వేసిన ఈ ఫౌండేషన్ స్టోన్ వాస్తవా కాదా? దమ్ముంటే బయటకు వచ్చి చెప్పు. నువ్వు చెప్పినటువంటి, నువ్వు వేసిన ఈ అంబేద్కర్ నగర్ బస్తీలు ఇల్లు ఖాళీ చేపించి 4 ఏళ్ల క్రితం ఇల్లు కడతా అని చెప్పిన మాట వాస్తవా కాదా? మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే మీరు బయటకు వచ్చి ఈ వాస్తవాలు మాట్లాడండి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తూ, మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ లెక్కలన్నీ, ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి నా దగ్గర, టైం వచ్చినప్పుడు ఆ లెక్కలు కూడా మీకు చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీరు కౌన్సిల్లో అసెంబ్లీలో అధికారికంగా మీరు శాంక్షన్ చేసిన ఇల్లు, పూర్తి చేసిన ఇల్లు, కడుతున్న ప్రోగ్రెస్లో ఉన్న ఇల్లు లెక్క మళ్ళీ నేను సమావేశంలో చెప్తా మీరు మాట్లాడిన తర్వాత అని చెప్పి నేను ముగిస్తూ, పెద్దల్ని నాతో పాటు ఈ ఇళ్ళన్నీ చూడటానికి వచ్చినటువంటి పెద్దలు హనుమంతరావు గారిని కూడా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.